హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్. ఇది వచ్చేసి నా పురిటి స్నానం వీడియో అనమాట. ఆల్మోస్ట్ ఇది జరిగి కూడా 1 మంత్ అవుతుంది, బట్ వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోని అయితే ఇప్పటికి 3 టైమ్స్ ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేశాను అనమాట. అయినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అయ్యి ఎక్స్పోర్ట్ అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి 4th టైం అయితే ట్రై చేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి పురిటి స్నానం రోజు చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. టెంట్ అది వేపించి కుర్చీలు వేపిస్తున్నారనమాట. చుట్టాలు అది వస్తారు కదా. ఇంకా తర్వాత ఇక్కడ అమ్మ అయితే నా కోసం శారీ అది తీసుకొచ్చింది. ఈసారి నాకు పురిటి స్నానం అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కదా, ఎందుకంటే ఇది 3rd డెలివరీ కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే జరగాలి. ఫస్ట్ 2 డెలివరీస్కి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది. సో పురిటి స్నానం అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు అత్తయ్య వాళ్ళు అయితే పురిటి సారీ తీసుకొచ్చేవాళ్ళు. ఈసారి అత్తయ్య వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కాబట్టి అమ్మ అయితే తీసుకొచ్చింది. పురిటి సారీ అంటే ఏం లేదు, చాలా సింపుల్. నాకు డెలివరీ అయింది కాబట్టి నా కోసం అమ్మ శారీ అయితే తీసుకురావాలి. అండ్ పుట్టిన బేబీ కోసం అయితే బట్టలు తీసుకురావాలి. అండ్ 2 టవళ్ళు కూడా తేవాలన్నమాట. ఎందుకంటే బేబీకి స్నానం చేపించంగానే ఒళ్ళు తుడవడానికి, ఇంకొకటేమో చాటలో వేసి పడుకోబెడతారు. సో ఆ చాటలో వేయడానికి కూడా ఇంకొక టవల్ అయితే తీసుకొని రావాలి. ఇంకా వీటితో పాటుగా బుడ్డోడికి యూజ్ చేసే సోపు, పౌడరు, తిలకం అండ్ కాటుక, ఇట్లాగా మొలతాడు, చేతులకు వేసే నల్ల పూసలు, ఇలా కొన్ని ఉంటాయి కదా. సో అవి కూడా తీసుకురావాలి. సున్నిపిండి ఇట్లాంటివన్నీ ఇంకా కొన్ని కూడా తేవాలన్నమాట. అంటే పురిటి సారితో పాటు కొంతమంది బియ్యం, కందిపప్పు, నెయ్యి ఇవి కూడా తీసుకొస్తారు. సో అమ్మ కూడా తీసుకొచ్చింది. ఫస్ట్ 2 సార్లు అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇంకా పురిటి స్నానం కోసం అయితే చిన్న చిన్న పనులు అయితే రెడీ చేసుకుంటున్నారు. ఫస్ట్ వచ్చేసి ఆముదాన్ని అయితే వేడి చేసి దాంట్లో వెల్లుల్లి గర్భాలు అయితే వేసి పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ కుంకుడుకాయలు కూడా కొట్టి నానబెట్టేశారనమాట. సో ఎవ్రీ టైం షాంపూస్తో తలస్నానం చేసిన ఆ రోజు మాత్రం ఖచ్చితంగా కుంకుడుకాయలతోనే చేయాలి. ఇంకా వేడి నీళ్ళల్లో అయితే వేపాకు వేసేసి కాస్తున్నారు. చేదుగా ఉంటాయి, బట్ స్కిన్కి ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. డెలివరీ తర్వాత ఇలా చేస్తే మంచిది అని చెప్పేసి పురిటి స్నానం రోజు అట్లనే చేపిస్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి అరటిపళ్ళు, తమలపాకులు, ఒక్కసోర్లు ఇవన్నీ కూడా ఒక చోట పెట్టేసుకున్నారనమాట. ఎందుకంటే పురిటి స్నానం రోజు లేడీసే ఎక్కువ వస్తారు. సో వాళ్ళందరికీ కూడా తాంబూలం అది ఇచ్చి పంపించాలి. అందుకనే అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బుడ్డోడికి అయితే స్నానం చేపిచ్చేశారు. సో బుడ్డోడికి స్నానం చేపించేటప్పుడు నన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చేసి బయట కూర్చోబెట్టి ఇల్లంతా కూడా ఒకసారి తుడుచుకొచ్చేస్తారనమాట, క్లీన్ చేస్తారు. సో ఇంక ఇక్కడైతే నేను స్నానం చేసిన దాకా ఇంట్లోకి అయితే వెళ్ళకూడదు. ఈలోగా బుడ్డోడికి స్నానం చేపించేసి చాట అది తీసుకొచ్చి చాట నిండా కూడా బియ్యం పోసి దాంట్లో టవల్ వేసి దాంట్లో బొడ్డోని పడుకోబెడతారనమాట. తాంబూలం కూడా పెడతారు. ఇంకా బుడ్డోని పడుకోబెట్టి బొడ్డు మీద అయితే బంగారం పెట్టేసి కొంతసేపు డోర్స్ క్లోజ్ చేసి బయటకు వస్తారు. ఈ టైంలో బ్రహ్మదేవుడు వచ్చి బొడ్డోడికి తలరాత రాస్తాడు అని చెప్పేసి ఇదొక నమ్మకం లాంటిది. ఇంకా నెక్స్ట్ నాకు కూడా తలస్నానం అయితే చేపిస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మాడుకి బాగా ఆముదం అయితే పట్టిస్తారు. ఎందుకంటే డెలివరీస్ తర్వాత హెడేక్ రావడం అనేది చాలా కామన్ ప్రాబ్లం కదా. సో అలాంటివి ఏమీ ఉండకుండా అని చెప్పి ఇంకా నెక్స్ట్ బాగా నలుపు కూడా పెట్టేసి తలకు స్నానం అయితే కుంకుడుగాయలతోటి చేపిస్తారు. ఇవన్నీ కూడా చాలా ట్రెడిషనల్ థింగ్స్. సో విడిగా ఎప్పుడు కూడా పాటించకపోయినా ఆ రోజు మాత్రం మన చేతిలో ఏముండదు, ఖచ్చితంగా పాటించాల్సిందే. స్నానం అది అయిన తర్వాత అమ్మ నా కోసం అని చెప్పి శారీ తీసుకొచ్చింది కదా. సో ఆ శారీని అయితే డ్రేప్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మజ్జిగ ఇస్తారనమాట. సో ఆ మజ్జిగను అయితే వేపాకులతోటి చుట్టూరు కూడా చిలకరించుకుంటూ కుక్క దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ రోజు కుక్కనైతే గౌరీదేవిగా అయితే భావించి పూజ చేయాలన్నమాట. సో దానికి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి మెల్లో వేపాకుల దండ కట్టి అన్నం పెట్టాలి. బట్ ఇక్కడ కుక్క అయితే చాలా భయపడుతుంది, బెదిరిపోతుంది అనమాట మమ్మల్ని అందరినీ కూడా చూసి. సో అది అలా భయపడుతుంటే నాకు కూడా చాలా భయం వేసింది. సో దాన్ని రప్పించడం కోసం అని చెప్పేసి బిస్కెట్స్ అవి వేసి చాలా ట్రై చేసాము. బట్ దగ్గరకు వెళ్తుంటే అదేమో పారిపోతుంది. సో అది భయపడుతుంది కదా, భయంలో నన్ను ఏమన్నా చేస్తుందేమో అని నాకు కూడా భయం వేసింది. అందుకనే వేపాకుల దండని మెల్లో కట్టకుండా జస్ట్ దానికి టచ్ అయ్యేలాగా అలా విసిరేయాల్సి వచ్చింది. ఫస్ట్ 2 డెలివరీస్కి కూడా ఇలానే కుక్కకి పూజ అయితే చేశాము. కాకపోతే ఫస్ట్ 2 డెలివరీస్ అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగాయి కదా. సో అప్పుడైతే అమ్మ వాళ్ళకి పెంపుడు కుక్క ఉందన్నమాట. సో దానికైతే పసుపు రాసి బొట్టది పెట్టి వేపాకుల దండ కట్టాను. ఎందుకంటే అలవాటు ఉంది కదా. సో భయం ఏం లేదు, అది కూడా చక్కగా కట్టించేసుకుంది. సో ఇప్పుడైతే భయపడాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే భోజనాలు కూడా తినేసాము. సో ఇక్కడ వచ్చేసి స్పెషల్ బ్రెడ్ హల్వా, గారె, గోంగూర పచ్చడి అండ్ చికెన్ కర్రీ విత్ బగారా రైస్.
సో దీంట్లో అయితే నాకు స్వీట్‌కి గోంగూర ఇవి 2 కూడా తినకూడదు ఎలానో. ఇంక అందుకని చెప్పేసి బగారా రైస్ అయితే చికెన్ తోటి ఎంచక్కా ఎంజాయ్ చేసి తినేసాను. ఎందుకంటే అప్పటికే 10 డేస్ నా డెలివరీ అయ్యి ప్రతిరోజు కూడా క్యారెట్, దొండకాయ కూర తిని నాకు చాలా బోరింగ్‌గా ఉంది. సో ఏదైనా మంచి టేస్టీగా తిందామా అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇంక ఫైనల్‌గా ఆ రోజు మంచి టేస్టీగా తిన్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా తిన్న తర్వాత అందరూ కూడా కూల్ డ్రింక్స్ అవి తాగుతున్నారు. బట్ కూల్ డ్రింక్ అయితే ఎలో ఉండదు కదా చికెన్ తిన్నట్టుగా. ఎందుకంటే బుడ్డోడికి జలుబు చేసేస్తది కాబట్టి. ఇంక బుడ్డోడిని ఆ రోజే ఉయ్యాల్లో కూడా వేస్తున్నాము. గగన్ని, మోక్షాని ఇద్దరిని కూడా పురిటి స్నానం రోజే సాయంత్రంలోగా ఉయ్యాల్లో అయితే వేశాము. సో వాళ్ళని వేసినట్టుగానే వీడిని కూడా ఆ రోజే వేద్దామని చెప్పేసి ఇలా సింపుల్‌గా మా చెల్లి చేత డెకరేషన్ అయితే చేపించుకుంటున్నాను ఉయ్యాలకి. అట్లున్నాయి. అబ్బా ఇంత సైలెంట్ ఎప్పటి నుంచి? ఇదొచ్చేసి కొత్త ఉయ్యాలేమీ కాదు. ఆల్రెడీ గగన్ కోసమని తీసుకొచ్చిన ఉయ్యాలే. సో గగన్ దీంట్లోనే ఊగింది. నెక్స్ట్ మోక్షాకి కూడా దీన్నే వాడాము. ఇప్పుడు బుడ్డోడికి కూడా ఇంకా దీంట్లోనే వేద్దామని చెప్పేసి అయితే వేసినాము. కాకపోతే ఇలా సింపుల్‌గా డెకరేషన్ అది చేసుకుందామని చెప్పేసి మా చెల్లి హెల్ప్ తోటి డెకరేషన్ అది చేపించుకున్నాను. ఇంకా తర్వాత బుడ్డోడికి ఈవినింగ్ టైం కూడా మళ్ళీ తలస్నానం అయితే చేపించాలి. సో తలస్నానం చేపించిన తర్వాతే అమ్మ తీసుకొచ్చిన బట్టలు అవి కట్టాలి. మార్నింగ్ టైం స్నానం చేపించిన తర్వాత బట్టలు వేయరనమాట. సో ఇలా ఈవినింగ్ మళ్ళీ రెండోసారి స్నానం చేపించిన తర్వాత బట్టలు వేసి మొలతాడు, ఇంకా చేతులకి నల్ల పూసలు ఇట్లాంటివన్నీ కూడా కడతారు. అండ్ బొట్టు కూడా ఇప్పుడు దాకా పెట్టరనమాట పురిటి స్నానం దాకా. సో ఇంక ఈ రోజు నుంచి బొట్టు కూడా పెడతారు. సో ఫస్ట్ టైం ఆ రోజు పెడతారు కాబట్టి రెడ్ కలర్ చిలకంతో అయితే పెడతారు. నెక్స్ట్ డే నుంచి మనం కాటుకతో అయినా పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత తలస్నానం చేశాడు కాబట్టి సాంబ్రాణి కూడా వేశారు. సాంబ్రాణి వేయటం అనేది అంత మంచిది కాదు పిల్లలకి అది ఇది అని అంటారు కదా. సో అది వేయటం వేయకపోవడం అనేది మన ఇష్టం. బట్ ఆ రోజుకైతే అన్నీ కూడా సాంప్రదాయంగా అయితే జరగాలి కాబట్టి ట్రెడిషనల్‌గా సాంబ్రాణి కూడా వేశాము. ఇంకా ఎలాగో చుట్టాలైతే ఉన్నారు కదా. సో ఉయ్యాల్లో వేసి వాళ్ళతోటి కూడా మంచిగా బ్లెస్సింగ్స్ అది ఇప్పించవచ్చు అని చెప్పేసి ఇంకా ఉయ్యాల్లో కూడా వేసినాము. అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు కూడా. సో ఇంకా కొంతమందే ఉన్నారు. సో ఇంకా వీళ్ళన్నా ఉన్నప్పుడు వేద్దామని చెప్పి ఉయ్యాల్లో వేసినాము. సో ఉయ్యాల్లో వేయడానికి ముందు మంచి వైట్ కలర్ క్లాత్ అది వేసి తాంబూలం అయితే పెట్టాలి. ఇంకా ఆ తర్వాత పెద్దోళ్ళ చేత ఉయ్యాల్లో అయితే ముందుగా అయితే వేయించాను. సో ఒకళ్ళు ఉయ్యాల్లో వేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ అక్షింతలు అది వేసి వాడినైతే మంచిగా బ్లెస్ చేసి ఉయ్యాలది ఊపారనమాట. సో ఇలా ఉయ్యాల్లో వేసేటప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మంచిగా పాటలు కూడా పాడతారు. అంటే నాయనమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళనమాట. సో అవి మనకు తెలిసిన పాటలు అయితే కాదు. సో వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎంచక్కా సందడిగా పాటలు కూడా పాడతారు. బట్ ఇప్పుడు అలా పాడేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది కదా. సో అందుకని చెప్పేసి మొబైల్‌లో పాటలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడైతే మా క్యూట్ చిన్న ఫ్యామిలీ అయితే వచ్చేసింది. సో ఉయ్యాల ఊపడానికి అని చెప్పేసి మా వారు, నేను అయితే అక్షింతలు వేశాము. అందుకనే పిల్లల్ని కూడా పిలిచామన్నమాట ఊపుతారని చెప్పి. నేను మా హస్బెండ్ వేయడం కోసం అని చెప్పి పిల్లలిద్దరిని కూడా రమ్మన్నాం. ఒక్కసారి పిలిచి ఉయ్యాల ఊపే ఛాన్స్ ఇచ్చామంటే ఇంకా వదిలిపెడతారా చెప్పండి? ఇంక అసలు వదిలిపెట్టట్లేదనమాట. ఇంక అక్కడే ఉండి బుడ్డోడిని ఉయ్యాలైతే ఊపుతున్నారు. సో బుడ్డోడిని ఉయ్యాల్లో వేసాం కదా, కాబట్టి మళ్ళీ తాంబూలాలైతే ఇవ్వాలన్నమాట. అప్పటికి పెద్దగా ఎవ్వరు లేరు. జస్ట్ చాలా కొంతమందే ఉన్నారు. ఇంక వాళ్ళు కూడా ఆల్మోస్ట్ బయలుదేరిపోతున్నారు. మార్నింగ్ పురిటి స్నానం అయిపోయాక ఒకసారి అయితే తాంబూలం ఇస్తారు కదా. సో ఇప్పుడు ఉయ్యాల్లో వేసాం కాబట్టి మళ్ళీ అయితే ఇవ్వాలి. ఇక్కడ అమ్మ వాళ్ళు, చెల్లి వాళ్ళు వీళ్ళందరూ కూడా బయలుదేరిపోతున్నారు. ఇంకా చెల్లి వాళ్ళ బాబు అయితే అసలు రాను అని చెప్పేసి గొడవ చేస్తున్నాడు. గగను, మోక్షతోటి చాలా చక్కగా అయితే ఆడుకుంటాడు. బట్ ఫైనలీ వెళ్ళాలి కాబట్టి వాడు ఏడుస్తున్నా సరే లాక్కొని అయితే తీసుకొని వెళ్ళిపోయారు. బుడ్డోడు కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోయాడనమాట ఉయ్యాల్లో వేసినంతసేపు కూడా. ఎందుకంటే తలస్నానం చేపించాం కదా, వాడికి కూడా మంచిగా నిద్ర పట్టేసింది. అప్పటిదాకా ఇల్లంతా కూడా చుట్టాలతోటి కలకల్లాడుతూ ఉంది కదా. ఒక్కసారిగా అందరూ కూడా వెళ్ళిపోయేటప్పటికి చాలా బోసిపోయినట్టుగా అనిపించింది. ఆ రోజు మొత్తం కూడా నేను ఈ ట్రెడిషనల్ గెటప్లో లూజ్ హెయిర్ తోటి చాలా డిఫరెంట్ లుక్ లాగా అనిపించింది నాకే. సో ఆ రోజు మొత్తం శారీ అయితే క్యారీ చేశాను. అండ్ ఈవినింగ్ అయితే బుడ్డోడికి ఉగ్గు పాలు కూడా పోసాము. మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ
గుర్తుగా అయితే ఈ ఒగ్గు గిన్నెది తీసుకొచ్చారనమాట. ఆవిడైతే లేరు, బట్ ఆవిడ గుర్తుగా అయితే ఈ ఒగ్గు గిన్నె తీసుకొచ్చారని ఒగ్గు పాలు కూడా పోసాము. ఇంకా నెక్స్ట్ ఇదొచ్చేసి లిటిల్ కృష్ణ బొమ్మ గిఫ్ట్గా అయితే వచ్చింది. మా ఇంటికి చిన్ని లిటిల్ కృష్ణ వచ్చాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకొని మరి తెలిసిన వాళ్ళు తిరుపతి నుంచి ఈ లిటిల్ కృష్ణని అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చారు. చాలా క్యూట్గా అయితే ఉంది కదా. సో ఇలాగ అన్ని సాంప్రదాయాలు కూడా పాటిస్తూ చాలా ట్రెడిషనల్గా అయితే నా పురిటి స్నానం అయితే జరిగింది. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.